హలో ఎవరివన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రమోషన్స్ లేదా సర్వీసెస్లో కంటిన్యూ అవ్వడానికి టెట్ క్వాలిఫై కావడానికి సంబంధించిన జడ్జిమెంటు సుప్రీంకోర్టు 1 సెప్టెంబర్ 2025న ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చూస్తాము. ఫస్ట్ మనకి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ పాలసీస్ అప్లై అవ్వాలన్నది ఆర్టీ యాక్ట్ 2009 బేస్ చేసుకొని మనం ఫాలో కావడం జరుగుతుంది. అయితే ఈ జడ్జిమెంట్ అనేది ఈ మైనారిటీస్కి సంబంధించి ఏ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, వాళ్ళకి అన్నీ కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయా అనే దాని గురించి డిస్కషన్ రావడం జరిగింది. తద్వారా ఈ టెట్కి సంబంధించిన పాయింట్ కూడా డిస్కషన్లోకి వచ్చి ఈ విధంగా అవుట్పుట్ మనకి జడ్జిమెంట్లో రావడం జరిగింది. ఇందులో ఉన్న కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆర్టీ యాక్ట్లో సెక్షన్ 2N ప్రకారం ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏవైతే పాలసీ పర్మనెంట్ డెసిజన్లు ఉంటాయో అన్నీ బైండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి అక్కడున్న సిలబస్ కానీ లేదా అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ పాలసీలో డెసిషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దానికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 2Nలో ఏ స్కూల్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ సెక్షన్ 2 ప్రకారం స్కూల్స్ని డిఫైన్ చేయడం జరిగింది. అసలు స్కూల్ అంటే ఏవేవి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందనేసి ఇక్కడ చెప్పారు. అందులో స్కూల్ మీన్స్ ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ ఇంపార్టింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూడ్స్, అందులో ఏవే ఉంటాయంటే, ఫస్ట్ ఏ స్కూల్ ఎస్టాబ్లిష్డ్, ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, అంటే లోకల్ అథారిటీ చేత కానీ లేదా అప్రోప్రియేట్ గవర్నమెంట్ చేత కానీ కంట్రోల్ చేయబడిన లేదా అడ్మినిస్ట్రేట్ చేయబడిన స్కూల్ని మనం ఇక్కడ స్కూల్గా సెక్షన్ 2N1లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2N2లో ఎనీ ఎయిడెడ్ స్కూల్ రిసీవింగ్ ఎయిడ్ ఆర్ గ్రాంట్స్ టు మీట్ ఓల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ చేత కానీ లేదా లోకల్ అథారిటీ చేత దాని ఎక్స్పెన్సెస్ని పూర్తిగా మీట్ అవుతున్నా లేదా అందులో కొంత భాగం మీట్ అవుతున్న స్కూల్ అన్నీ కూడా ఈ సెక్షన్ 2N2లోకి వస్తాయి. అవి కూడా ఈ ఆర్టీ యాక్ట్కి బైండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2N3లో ఏ స్కూల్ బిలాంగింగ్ టు స్పెసిఫైడ్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన స్కూల్స్ కానీ లేదా సెక్షన్ 2N4లో ఎన్ అన్ఎయిడెడ్ స్కూల్ నాట్ రిసీవింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిడ్ ఆర్ గ్రాంట్స్ టు మీట్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, అంటే గవర్నమెంట్ నుండి ఎటువంటి ఎయిడ్ రిసీవ్ చేసుకోలేని ఈ అన్ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఇక్కడ స్కూల్స్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఈ విధంగా సెక్షన్ 2Nలో స్కూల్ని డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సెక్షన్ 2Nలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా ఈ పాలసీ పరమైన డెసిజన్స్కి బైండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ అనేది ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ఆల్రెడీ ఎంప్లాయిడ్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ లాంగ్ దే హ్యావ్ సర్వ్డ్, వాళ్ళు ఎంతకాలం సర్వీస్ చేశారు అన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎంప్లాయ్ అయి ఉండి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళని ఇన్ సర్వీస్ టీచర్స్ అని అంటాము. వాళ్ళు డెఫినెట్గా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అది కేవలం ప్రమోషన్కి మాత్రమే కాదు, వాళ్ళ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడానికి కూడా ఈ టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు బ్లండర్గా డెసిజన్ ఇవ్వకుండా
అందులో కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ని ఉద్దేశిస్తూ ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చింది. ఆ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏ విధంగా దాని ఉద్దేశాన్ని వ్యక్తపరిచిందంటే, ఇప్పటివరకు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ 2 to 3 డికేడ్స్ అంటే 20 నుండి 30 సంవత్సరాల పాటు వాళ్ళు పనిచేసి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ సక్సెస్ కావడంలో వాళ్ళు హెల్ప్ అయ్యారు అని చెప్తూనే ఇక్కడ దాని యొక్క ఎక్స్ట్రీమ్ పవర్స్ అంటే ఆర్టికల్ 142లోని సుప్రీంకోర్టుకి ఏవైతే రైట్స్ ఉంటాయో ఆ కంప్లీట్ జస్టిస్ కోసం దానికి ఉన్న రైట్ ఆధారంగా ఇక్కడ ఈ టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అది ఒకటి ఏంటంటే టీచర్స్ విత్ లెస్ దెన్ 5 years లెఫ్ట్ అంటిల్ రిటైర్మెంట్, అంటే ఫస్ట్ 2025కి ఇంకా 5 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సర్వీస్లో కంటిన్యూ కావడానికి టెట్ పాస్ కానవసరం లేదు. కేవలం 5 సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉండాలి. ఎప్పటికీ ఈ జడ్జిమెంట్ వచ్చే డేట్కి, జడ్జిమెంట్ వచ్చిన డేటు 1st September 2025. అప్పటికి 5 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్వీస్లో కంటిన్యూ కావడానికి టెట్ పాస్ కానవసరం లేదు. కానీ వాళ్ళు ఒకవేళ ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం ఆ సంబంధిత పోస్టుకి సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో దానికి తగినట్టుగా టెట్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ప్రమోషన్ కావాలంటే మాత్రం డెఫినెట్గా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కానీ సర్వీస్లో కంటిన్యూ కావడానికి టెట్ క్వాలిఫై కానవసరం లేదని చెప్పి మనకి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే టీచర్స్ విత్ మోర్ దెన్ 5 years లెఫ్ట్ అంటిల్ రిటైర్మెంట్, అంటే ఆర్టీఈ యాక్ట్ తర్వాత ఎవరైతే ఇక్కడ రిక్రూట్ అయ్యారో వాళ్ళకి 5 years సర్వీస్ కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటే 5 years సర్వీస్ కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటే దే మస్ట్ పాస్ టెట్ వితిన్ 2 years. వాళ్ళు డెఫినెట్గా టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళకి పర్టికులర్ టైం ఇచ్చారు. ఆ టైం ఏంటంటే 2 yearsలో టెట్ పాస్ కావాలి. అంటే 2 years అంటే మనకి జడ్జిమెంట్ వచ్చిన డేటు 1st September 2025 కాబట్టి దానికి 2 years యాడ్ చేసుకుంటే 1st September 2027 కల్లా ఈ టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దేనికి అంటే ఇది ప్రమోషన్ కోసం కాదు, కేవలం సర్వీస్లో కంటిన్యూ కావాలన్నా సరే 2 yearsలో టెట్ క్వాలిఫై కావాల్సిందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా ఈ స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోతే అటువంటి సందర్భంలో వాళ్ళు డెఫినెట్గా రిటైర్ కావాలి. వాళ్ళు వాలంటరీగా రిటైర్ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి అలా రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళకి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ అంటే పెన్షన్స్ కానీ గ్రాట్యుటీ కానీ ఇతర సర్వీస్ సంబంధమైన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పే చేస్తూ వాళ్ళని రిటైర్ చేయాలి. కానీ ఒకవేళ వాళ్ళు ఆ సర్వీస్ సంబంధించి ఈ బెనిఫిట్స్కి పొందడానికి సరైన సర్వీస్ కానీ పూర్తి కాకుండా ఉంటే అటువంటి సందర్భంలో వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మనకి సర్వీస్లో కంటిన్యూ అవ్వడానికి. అలాగే ప్రమోషన్కి డెఫినెట్గా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పి మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టులోని 5 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి టెట్లో మినహాయించడం జరిగింది. కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా టెట్ క్వాలిఫై కావాలి. దేనికి అంటే వాళ్ళు ప్రమోషన్ కోసం కాదు, ప్రమోషన్ కోసం డెఫినెట్గా ఎవరైనా సరే 5 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. అలాగే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు సర్వీస్లో కంటిన్యూ అవ్వడానికి, అలాగే ప్రమోషన్ కోసం కూడా సంబంధిత పోస్ట్కి ఏవైతే మనం పేపర్లు రాస్తూ ఉంటామో ఆ పేపర్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
అయితే దీనికి బైండ్ అవుతూ సంబంధిత రాష్ట్రాలు ఏవైనా జియో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే జనరల్గా ఆ రాష్ట్రాల్లోని వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరి దీనికి బైండ్ అవుతూ జియో రిలీజ్ చేస్తుందా లేదా టీచర్స్కి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇస్తే మళ్ళీ దానివల్ల లీగల్గా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మోస్ట్లీ దీని ఆధారంగా జియో రావడానికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.